హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో తృప్తిగా భోజనం చేయాలంటే పచ్చి పులుసుతో చేస్తేనే బాగుంటుంది కదా. మరి ఈరోజు మన కిచెన్లో బీరకాయ పప్పు అలాగే పచ్చి పులుసును సింపుల్ అండ్ టేస్టీగా ఈ రెండు రెసిపీల వీడియోలను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా బీరకాయ పప్పును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా 1/2 కేజీ బీరకాయలు తీసుకొని పైన పొట్టు తీసి కడిగిన తర్వాత బీరకాయ కూర కోసం ముక్కలు కొంచెం చిన్నగా కట్ చేసుకుంటాం కదా, కానీ ఇందులో పప్పు వేస్తాం కాబట్టి కొంచెం పెద్ద సైజులో ఉండేలా ఇలా కట్ చేసుకోవాలి. అదేవిధంగా 4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు కూడా రెడీ చేసుకోవాలి. అదేవిధంగా 70 to 80 గ్రామ్స్ వరకు పెసరపప్పును కూడా ఇలా రెడీ ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు కూడా తీసుకొని 1కి 2 సార్లు మంచిగా కడిగిన తర్వాత దీంట్లోకి వాటర్ పోసి నానబెట్టాలి. చింతపండు తొందరగా నానాలి అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళని పోయండి, మంచిగా నానుతుంది తొందరగా. అలాగే చింతపండు రసం కూడా ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇలా వేడి నీళ్ళతో నానబెట్టేసి పక్కన పెడదాము. తర్వాత బీరకాయ పప్పు చేయడం కోసం స్టవ్ పైన విజిల్ కుక్కర్ పెట్టేసిన తర్వాత దీంట్లోకి 30 to 40 ml వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత పచ్చిమిర్చిలను కూడా వేసి అటు ఇటు అంటూ లైట్గా వేయించుకున్న తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. ఉల్లిపాయ మంచిగా వేగితేనే కూర అనేది బాగుంటుంది. తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసి వీటన్నింటిని కూడా పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఎలా వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుతూ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్కి బదులుగా వెల్లుల్లి పొట్టు తీసి దంచి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది పప్పు కాబట్టి. ఇలా ఇదంతా వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పప్పును డైరెక్ట్గా వేయకుండా కడిగి ఇందులోకి వేసుకోవాలి. పప్పును ముందుగా వేసి వేయించుకోవడం వల్ల పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి పప్పు తీసుకున్న క్వాంటిటీని బట్టి స్టవ్ని సిమ్లోకి లేదంటే మీడియంలోకి మార్చుకుంటూ ఇలా 2 నుండి 3 నిమిషాల వరకు వేయించుకోవాలి. పప్పు కొంచెం ఫ్రై అయినట్టుగా కనిపిస్తుంది. అప్పుడు ఇందులోకి బీరకాయ ముక్కలు కూడా వేసేయాలి. పప్పులోకి బీరకాయ ముక్కలు మాత్రం కొంచెం పెద్ద సైజులో ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే పప్పు మెత్తగా అవుతుంది కాబట్టి బీరకాయలు పూర్తిగా కలిసిపోకుండా బీరకాయ ముక్కలు పప్పులో ఏర్పడేలాగా ఉండాలంటే ఇట్లా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా 2 లేదంటే 3 నిమిషాల వరకు లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ కారం పొడి వేస్తున్నాను. మీరు మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే ముందుగా పచ్చిమిర్చి వేసాం కాబట్టి మిర్చిని బట్టి కారం పొడి వేసుకొని కారం పొడి వేసిన తర్వాత కూడా ఇలా 1 నిమిషం వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కారంగా పప్పు రాదు కాబట్టి ఇలా ఫ్రై చేసిన తర్వాత 1 కప్ పప్పు తీసుకుంటే దానికి డబల్ అంటే 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. నేను సగం గ్లాస్ పప్పు తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ వాటర్ పోసి ఇలా అంతా కూడా మంచిగా కలిసేటట్టు కలపాలి. పప్పు ఇంకా కొంచెం మెత్తగా కావాలంటే ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. అలాగే విజిల్ కుక్కర్లో కాకుండా మామూలుగా గిన్నెలో వండినా కూడా ఇంకొక సగం కప్ వరకు వాటర్ ఎక్కువ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఈ కుక్కర్ పైన మూత పెట్టేసి విజిల్ పెట్టేసి 3 విజిల్ మాత్రమే వచ్చేటట్టు ఉడికించుకోవాలి. పెసరపప్పు కాబట్టి తొందరగా ఉడుకుతుంది. 3 విజిల్ వచ్చిన తర్వాత మూత తీసేస్తే పర్ఫెక్ట్గా ఉడికింది. చూడండి, పప్పు బీరకాయలు చాలా బాగా ఉడికాయి. బీరకాయలు మరీ మెత్తగా ఉడికినా కూడా అంత బాగుండవు. ఈ రకంగా ఉడికితేనే పప్పు కానీ బీరకాయలు కానీ చాలా బాగుంటాయి. అయితే ఎప్పుడు కానీ పప్పులోకి మాత్రం ఉడికిన తర్వాతనే ఉప్పు వేసుకోవాలి. ముందుగా ఉప్పు వేసి ఉడికిస్తే మాత్రం పప్పు సరిగా ఉడకదు. చూడండి, ఇలా ఉడికిన తర్వాత 2-3 సార్లు మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసుకొని ఇలా మంచిగా కలపాలి. ఇలా ఉప్పు వేసిన తర్వాత కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఇందులోకి ఉంటే వేయించిన ధనియాల పొడి వేయండి, లేదంటే ఇట్లా కొత్తిమీర ఆకు వేసుకున్న కూడా చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీర ఆకు వేసి అంతా కలిపేసిన తర్వాత ఏదైనా సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుంటే వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా తింటే చాలా బాగుంటుంది బీరకాయ పప్పు. కాకపోతే ఇందులోకి ఇంకా పచ్చిపులుసు చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. మరి ఆ పచ్చిపులుసు ఎలా చేసుకోవాలో చూద్దామా. మనం ముందుగా నానబెట్టిన చింతపండుని తీసుకొని ఇలా వాటర్ పోసుకుంటూ కలుపుతూ వీలైనంత వరకు ఇలా పులుసు తీసి రెడీ ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన చిన్న కడాయి పెట్టేసి దాంట్లో వరకు 10 ml వరకు ఆయిల్ వేసి 4 నుండి 5 మిర్చీలను ఇలా సగం వరకు కట్ చేసి వేయించుకోవాలి. నూనెలో పచ్చిమిర్చి వేయించుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీగా కట్ చేసి వేసుకోవాలి, లేదంటే చిటపట అంటే. ఇలా వేయించుకున్న వాటిని మిక్సర్ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర అలాగే
ఒక వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చి పులుసుకి ఎంతవరకు అయితే ఉప్పు అవసరం ఉంటుందో అంతవరకు ఇందులో ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా ఇట్లా కచ్చపచ్చగా ఉండేటట్లు మిక్సీ పట్టేసి ముందుగా ప్రిపేర్ చేసిన పులుసులోకి వేసేసుకోవాలి. ఇలా ఇవన్నీ మిక్సీలో పట్టకుండా రోలు ఉంటే కనుక దాంట్లో దంచి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసి ఇప్పుడు స్టవ్ పైన ఇంతకుముందు పెట్టిన కడాయి పెట్టేసి అందులోకి 30 to 40 ml వరకు ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అలాగే అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి అవి కొంచెం చిటపట అన్న తర్వాత 2 ఎండుమిర్చిలను కూడా వేసుకోవాలి. పచ్చి పులుసులోకి ఎండుమిర్చి వేస్తే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసేసి ఒకసారి కలిపేసిన తర్వాత ఈ మూకుడును స్టవ్ నుండి తీసి వేడివేడిగా ఉన్నప్పుడే ముందుగా ప్రిపేర్ చేసిన పచ్చి పులుసులోకి వేయాలి. తర్వాత ఈ పచ్చి పులుసులోకి కొంచెం కొత్తిమీర ఆకు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి. పచ్చి ఉల్లిపాయలు ఇంకా బాగుంటాయి. పులుపు డైరెక్ట్గా అంటే మరిగించని పులుసు కాబట్టి ఇలా తినడం కొంచెం కష్టం అనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోండి. ఇంతేనండి. వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని బీరకాయ పప్పు అలాగే పచ్చి పులుసు వేసుకొని తింటే ఆహా ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. మరి ఈ టేస్ట్ మీరు కూడా మిస్ కాకుండా ఉండాలంటే ఇలాగే చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈ 2 రెసిపీలను కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు, కానీ మరి నేను చేసిన ఈ విధంగా నచ్చితే కనుక మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి. ఫైనల్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ.